అమ్మ బాబోయ్ చలికాలమా అని భయపడే పేరెంట్స్ కోసం ఈ 4 టిప్స్. ఈ చలికాలంలో మీ పిల్లలకి కోల్డ్ వాటర్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేయండి. అలాగే కంపల్సరీ పిల్లలు బయట నుంచి వచ్చాక కానీ పార్క్లో ఆడుకొని వచ్చాక కంపల్సరీ హ్యాండ్ వాష్ అనేది చేయాలి. అలాగే పిల్లల్లో ఈ చలికాలంలో నెమ్ములు అనేవి చాలా కామన్ అండి, అదే న్యూమోనియా. సొల్యూషన్ ఏంటి అంటే, ఒకటి ఈ చలికాలంలో వచ్చే వ్యాక్సిన్స్ ఉంటాయండి, ఫ్లూ వ్యాక్సిన్ కంపల్సరీ వేయించుకోవాలి. అలాగే మీ పిల్లలకి దగ్గు జలుబు ఉంటే గనక స్కూల్కి పంపించకండి, ఇంకా దానివల్ల న్యూమోనియా ఎక్కువ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా పిల్లల్లో ఈ చలికాలంలో స్కిన్ డ్రైగా అయిపోవటము, దానివల్ల అలర్జీస్, ఇచ్చింగ్, ఇంకా పగుళ్ళు అనేవి వస్తాయి పెదాల చుట్టూ. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? లిప్ బామ్స్ అనేవి కంపల్సరీ వాడాలి, పిల్లల్లో మాయిశ్చరైజర్స్ వాడాలి. అలాగే మీ పిల్లల్లో వాడే సోప్స్, ఆ సోప్ కూడా మేక్ షూర్ దట్ pH is between 5.5 to 6 అండ్ హైపోఅలర్జెనిక్ సోప్స్. సో 4వ ప్రాబ్లం ఏంటనుకుంటున్నారా? అదేనండి, పిల్లల్లో ఆస్మా ఉన్న పిల్లలు. సో ఆస్మా ఉన్న పిల్లలు కంపల్సరీ ఏంటంటే ఇన్హేలర్స్ రెగ్యులర్గా వాడాలి ఈ సీజన్లో ఎస్పెషల్లీ. అలాగే నైట్ టైం అయినప్పుడు ఆఫ్టర్ 8 o'clock కంపల్సరీ వాళ్ళు చలికాలంలో బయట ఆడుకోకూడదు. అలాగే మార్నింగ్ 8 o'clock లోపల పిల్లలు బయటకు రాకూడదు. ఒకవేళ ఆ టైంలో వెళ్లాల్సి వచ్చింది, స్కూల్కి పంపించాలనుకోండి, ఏం చేద్దామంటావు మరి? నీట్గా స్వెటర్స్ అవి వేసి కవర్ చేసి పంపించండి. అలాగే ఇన్హేలర్స్ కూడా స్కూల్కి ఇచ్చి స్కూల్లో కంపల్సరీ మీరు యూజ్ చేయాలనేది చెప్పండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, 4 ప్రాబ్లమ్స్, వాటికి 4 సొల్యూషన్స్. మీరు కూడా టక్మని ఫాలో అయిపోండి.